నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను విష్ణుప్రియ. మన సనాతన సాంప్రదాయంలో ఎన్నో నియమ నిబంధనలు ఉన్నాయి. కొన్నిటికి మన కారణాలు సరిగా తెలియవు, కొన్నిటికి తెలియకపోయినా ఆచరించేస్తూ ఉంటాం. కానీ కొంతమంది దాని మీద వాద ప్రతివాదనలు కూడా చేస్తూ ఉంటారు. అలాంటి సనాతన సాంప్రదాయం వెనకాల ఉన్నటువంటి అసలు సత్యాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు మనతో పాటు ఉన్నారు గురువుగారు టీకేవి రాఘవన్ గారు. రాఘవన్ గారి అనుభవం ముందు మనం చాలా చిన్నవాళ్ళమనే చెప్పాలి. ఇప్పుడు మన దగ్గర ఉన్నటువంటి సందేహాల్లో కొన్నిటికి సమాధానాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే గురువుగారు. నమస్కారం తల్లి. ఉపవాసం వేరు, నిరాహారం వేరు. ఆ నిరాహారం అనే పద్ధతి మన ఆరోగ్యానికి ఎంతవరకు అనుకూలం? అంటే నిరాహారం అనే పద్ధతి ఎందుకు వచ్చింది? నిరాహారం అన్నది మన సాంప్రదాయంలో ఎక్కడ లేదమ్మా. అది యజ్ఞాలు చేసేటప్పుడు లేకపోతే తపస్సులు చేసేవాళ్ళు వాళ్ళకు ఒక పద్ధతి ఉంటుంది. చేత శరీరాన్ని కృష్టింపజేసుకోవాలి. చాంద్రాయణ కృచ్ఛ్ర వ్రతములు అని అంటూ ఉంటారు. ఒక్కసారి అడగండి, చాంద్రాయణ వ్రతం అంటే ఏమిటండి, కృచ్ఛ్రం అంటే ఏమిటండి అడగండి. ఒకళ్ళని ఇవ్వండి, నేను మాట్లాడు. చాంద్రాయణ చెప్తారు, చంద్రుడి కళలు పెరుగుతూ తరుగుతున్నట్టుగానే ఒక్కొక్క రోజు ఒక్కొక్క ముద్ద తగ్గించుకుంటూ వెళ్ళడం ఒక పద్ధతి. ఒక్కొక్క తిథి నాడు ఒక్కొక్క రకమైన ఆకుకూర తినడం, ఒక్కొక్క రకమైన ఆకుకూర వదిలిపెట్టడం. ఇది అసలు వేదం చాలా పెద్ద కథ. అది కృచ్ఛ్రం అంటే అర్థం ఏమిటంటే, ఎంత ఆకలి వేసినా కూడా నా జపం ఇంత అయితే కానీ నేను అన్నం తినను, అలాగే శరీరాన్ని కృషింపజేసుకోవడం. ఇలాంటి ఋషులు శ్రీమద్ రామాయణంలో అరణ్యకాండలో కనిపిస్తారు. 27 రకాల మంది. పద్మపురాణంలో ఉంది, స్కాందం, అన్ని పురాణాల్లో చెప్పారు వీళ్ళకుంది. అది ఎందుకని? శరీరాన్ని కృషింపజేసుకోవడం దేనికోసమో తెలుసునా? భగవంతుడా చరంజీవ శతంజీవ ఉన్నాయి, బాగానే ఉన్నాయి. జోక్పశ్యేమ శరదశతం, జీవేమ శరదశతం, మోదామ శరద ఉన్నాయి. కానీ పాంచభౌతిక దేహం కదయ్యా. ద సెప్టర్ అండ్ క్రౌన్ మస్ట్ టంబుల్ డౌన్ వన్ డే ఆర్ అదర్ అన్నాడు రాబర్ట్ సత్యన్ వాడు. పాపం అది ఎంచేత మన ప్రతి శ్వాసకు కూడా ఉయ్యాలాగి తీసుకెళ్ళదు, మొయ్యాలాగి తీసుకెళ్తున్నాడు ఓ మహాకవి, తెలుగు కవి పాపం. అందుకని అంటే ఎవరి హార్ట్ బీట్ ఈజ్ ఎ మఫిల్డ్ డ్రమ్ మీద కొట్టాడు. అలాంటిది ఇట్ లీడ్స్ టు గ్రేవ్ నాట్ టు ద క్రాడిల్ అన్నాడు బేకన్. అందుకని అంచేత ఈ శరీరం ఉంది కనుకనే అన్ని ఇబ్బందులు ఉన్నాయ్యా. అంచేత శంకరాచార్యులు చెప్పారు, అవినయం అపనయ విష్ణు శమయ మనః దమయ విషయములు తృష్ణాం భూతదయాం విస్తారయ. ఎలాగా? ఇంద్రియాలుంటే ఆకలేస్తుంది, అంచేత అలాంటివి కనిపించకుండా చెయ్యి. నాకు శాంతి తమం కలిగించు. అయితే అవి ఎందుకున్నాయి? దెబ్బరాచు. భూతదయాం విస్తారయ, అంతే చెయ్యి. ఇది నాకు చేసి పెట్టు. శంకరుడు చెప్పారు. అంటే శరీరాన్ని ఎంత బాగా కృషింపజేసుకున్న కొద్దీ, కృషింపజేసుకోవడం అంటే హాస్పిటల్లో ఉన్నవాడు కృషిస్తున్నాడు, ఆరోగ్యం కోసం కృషిస్తున్నాడు వాడు. అందుకోసం అని చెప్పి నిరాహార దీక్ష అన్నారు. ఇంతకీ అసలు ఉపవాసంలో ఉండే తమాషా, ఈ నిరాహార దీక్ష ఎక్కడి నుంచి వచ్చింది మనకు అలవాటు? గాంధీ గారు పాపం వారం రోజుల్లో ఒక్కరోజు తిండి బానేయండి అన్నారు. అదేం చెప్పారు ఆయన? దాన్ని మన వాళ్ళు ఆలోచించారు. సోమ మంగళ బుధ గురు శుక్ర శని ఆదివారం తిండి మానేసాం, ఇంట్లో కూర్చుంటే సోమవారం నాడు ఆఫీస్కి వెళ్ళాలి, ఏం చేయాలి? అందుకని దాన్ని షిఫ్ట్ చేసి శనివారం కింద మార్చారు మన వాళ్ళు. దీక్ష ఉపవాసం శనివారం కింద మార్చారు. ఈ చివరికి శనివారం ఏం చేశారు? వెంకటేశ్వర ప్రీతిపాత్రం. ఏమండి, తిరుపతిలో ఉత్సవాలు, ప్రధానమైన ఉత్సవాలు శనివారం ఉంటాయా శుక్రవారం ఉంటాయా? ఊంజల్ సేవ కానీ మరొకటి కానీ ఎప్పుడుందండి? శుక్రవారం. అంతేకాదు గురువారాన్ని లక్ష్మీవారం అంటామే. ఎందుకనాలండి అది? ఓ తిరుక్కి అందంగా చెప్పాడు. అంటే ఆదివారం నాడు భోజనం మానేయడం అన్నది శనివారం నాడు షిఫ్ట్ అయింది. ఎప్పటి నుంచి? 1940 నుంచి మొదలైంది అది. దానికోసం కథలు మొదలెట్టారు. ఒక్కసారి వెంకటేశ్వర వైభవం చెప్పిన 8 పురాణాలు తీయండి, శనివారం నాడు భోజనం మానేయమని ఎక్కడా లేదు, శుక్రవారమే ఉపవాసం ఉంది. అలా వచ్చాయి. భోజనం మానేయమండలంలో ఉద్దేశం ఏమిటి? ఇప్పుడు కారణం చెప్తాను. మన శరీరంలో 10 ఇంద్రియాలు ఉన్నాయి. అష్టాచక్ర నవద్వార దేవానాం పూరయోధ్య. దీని పేరు అయోధ్య నగరము. ఎలా ఉంటుంది? సువిభక్త మహాపథ అయోధ్యను వర్ణించాడు. మనం ఉండే లోపలన్నీ ఛానల్స్ అన్నీ విడగొట్టి ఉంటాయి, కలిసి ఉంటాయి, ట్రాఫిక్ జామ్ ఉండదు.
అలాంటప్పుడు ఒక రోజు తిండి మానేసినట్టయితే ఈ 10 అవయవాలకి కూడా కాస్త విశ్రాంతి లభిస్తుంది. లభించి ఆంగ్ల పరిభాషలో ద ఇంటర్నల్ ఫోర్స్ విల్ బి ఇగ్నైటెడ్ ఆటోమేటికల్లీ. అంటే డైజెషన్కి దానికి కూడా అలవాటు అవుతుంది. ఏం భోజనం చేయగానే వెంటనే ఎందుకు భోజనం చేయకూడదండి? ఎంచేత నోటిలో ఉన్నది లాలాజలం, తింటే సరిపోతుంది. దాంట్లో 4 గంటల సేపు ఉన్న జీర్ణాశయంలో. అందుకనే తిండి తిన్న 4 గంటలు కానీ తినేవారు కాదు. ఇదిను చిన్న ప్రేవుల్లో 8 గంటలు చిన్నప్పుడు సైన్స్లో చదువుకున్నాం. అందుకనే 12 గంటలకు ఒకసారి భోజనం ఉండేది. మనం ఏం చేస్తున్నాం? పొద్దున్న బ్రేక్ఫాస్ట్, మళ్ళీ ఇంట్లో ఇంకోటి, ఆఫీస్కి వెళ్ళగానే మళ్ళీ బ్రేక్ఫాస్ట్, క్యాంటీన్కి వెళ్తే ఇప్పుడే ఇడ్లీ రెడీ అంటాడు వాడు, ఇక తింటూనే ఉంటావు. ఏమన్నా అంటే అన్ని కంపార్ట్మెంట్ వేరేనండి. అందుకనే హాస్పిటల్స్లో కూడా డిఫరెంట్ కంపార్ట్మెంట్లు ఉన్నాయి. అంటే తిండి మానేమన్నది నీ మీద కోపం కొద్దీ కాదు, నీ నరములని, జీర్ణాశయమని, ఈ ప్రక్రియనంతా కూడా ఉత్తేజపరచడానికి, శరీర వ్యవస్థ తగ్గడానికి. అలాగే పిల్లలకి పొద్దున్నే నిద్ర లేపి 6 దాకా చదివించి కాసేపు అట్టే పెట్టి 8 నుంచి 1 గంట దాకా పాఠం చెప్పి 1 గంట టైం ఇచ్చి 2 గంటలు టైం ఇచ్చి ఆడుకోమనేవారు వాళ్ళని. ఇప్పుడు లేదండి. పొద్దున్న 8కి వెళ్ళినాడు, పొద్దున్న 8కి వెళ్ళినాడు, రాత్రి 8కి వస్తున్నాడు. అందుకనే మర్డర్లు అవుతున్నాయి, ఆత్మహత్యలు అవుతున్నాయి. ఎందుకని? వాడు లేదు. ఎందుకని ఆటలు పాటు ఎందుకు పెట్టారు వాళ్ళకి? ఈ చదువుతో పాటుకి ఇది ఏమవుతుంది? శరీరానికి ఉత్సాహం కలుగుతుంది. అంటే మన ఉపవాసం కూడా ఏం చేస్తుందన్నమాట, పదార్థములని అరిగించుకునే శక్తి, జీర్ణశక్తి, అలాగే వాయువు. ఇది ఐతరేయ ఉపనిషత్తు అయితే అద్భుతంగా చెప్పింది. ఈ నింగినున్న దేవతల నిజవాసము హరివాసం ఇది ఐతరేయం చెప్పింది. అగ్ని వాగ్భూత్వా ముఖం ప్రావిశన్, నాలిక మీద ఉన్నాడు వాక్కు రూపంలో, అనుట తినుట జాగ్రత్తగా చూడు. అక్షిణి ప్రావిశన్, సూర్యుడు. దిక్పాలకులు చెవుల్లో ప్రవేశించారు. ఇలా వీళ్ళందరినీ గౌరవించడానికి 10 రోజుల పాటు శుభ్రంగా భోజనం చేద్దాం. 11వది ఏకాదశ ఇంద్రియము. ఏదది? మనస్సు. దానికి కాస్త వ్యవహారం ఉండాలి. ఇందుకోసమని ఉపవాసం, నిరాహారం అని చెప్పారు. దానికి ఉపవాసాన్ని మనం మార్చుకున్నాం జాగ్రత్తగాను. దాంట్లో తప్పేం లేదు. అందుకనే చూడండి, మీరు నాగుల చవితి నాడు కానీ, ఇంట్లో నాగపూజ నాడు కానీ, లేదా దీపావళి ఉత్సవం నాడు కానీ, లేకపోతే ధనుర్మాసం కానీ, కార్తీక మాసం చేసిన ప్రసాదాలకు ఉన్న రుచి మర్నాడు వస్తుందా? పని మనుషులుగా తీసుకోవట్లేదు. ఇది అంటే ఆ పండగ పేరు చెప్పేసరికి దాంట్లో రుచి వస్తుంది. ఉప్పు తక్కువ వేసినా పంచదార ఎక్కువ తేడా తెలియదు. అలాగే ఉపవాసం కూడా అలాంటిది అన్నమాట. మనం బట్టి నేర్చుకోవాల్సింది ఎవరి దగ్గర తెలిసిన? పక్షుల దగ్గర, పశువుల దగ్గర. పొద్దున్నే పశువుకి గడ్డి పెట్టండి, తింటున్నది, పాలిచ్చేస్తుంది, ఇలా కూర్చుంటుంది. మళ్ళీ 20 కిలోల పచ్చగడ్డి పట్టుకెళ్ళి కట్ చేసి బుట్టలో పెట్టండి, తింటుందా ఆవు? దాని కొరకు జనం మనకు అక్కర్లేదా? అలాగే మీ ఇంట్లో చిలక ఉంది, 5 పళ్ళు పెట్టారు, 1 2 తింటుంది, అలాగే ఉంటాయి. సాయంకాలం మళ్ళీ తింటుంది. ఆఖరికి కాకి కూడా తనొక్కతే తిందు, 10 మందిని పీల్చుకు తింటుంది. ఆ కాకి కడుపు నిండిపోయి టపటపడ కడుపు నిండుతావాడికి. అందుకనే ఒక కవి శివకవి విన్నాడు, కాకి జన్మివయ్యా భగవంతుడా, మర్యాన్ ముద్దు నాకు అన్నాడు నాయనార్, సుందరమూర్తి నాయనార్ అన్నతరం. ఇవన్నీ వాటిని చూసి నేర్చుకోవాలి. ఆఖరికి ఆవు దూడలు కూడా పాలు తాగిన తర్వాత మనకి భయం, ఎక్కువ తాగేస్తుందేమో అని చెప్పి లాగేస్తాం మనం. కాదు, ఆవు దూడ పాలు తాగిన తర్వాత కడుపు నిండిపోతే పాలు తాగదు, ముట్టని ఇలా పొడుస్తుంటుంది. అది చూసి రైతు దూడని పక్కకి లాగుతాడు. మన కంగారు ఎక్కువ తాగేస్తుందేమో అని చెప్పి. ఆఖరికి పిల్లి కూడా ఇంట్లో తిరిగేది కూడా అంత తాగేసినా కూడా, ఎదురుగున్నా పెరుగున్నా కూడా తిందది పనిగట్టుకుని. అలాంటి అవసరం ఇదే శంకరాచార్యుల వారు చెప్పారు, నాయన జంతువులని పట్టుకుని తెచ్చుకుంటారా, ఉపవాస విధి, నిరాహార దీక్ష విధి మొత్తుకున్నారు. మహాపండితులందరికీ ఒక్క సూచన, మరి అలాంటి పెద్ద పెద్ద పండితులు నిజంగా అంత గొప్పవాళ్ళు పాపము, వాళ్ళ అపాయింట్మెంట్ కావాలంటేనే 20 మంది సెక్రటరీలు దాటాలి, 3 ఏళ్ళు వెయిట్ చేయాలి. అలాంటి వాళ్ళు ఇలాంటివి ఎందుకు బోధన చేయకూడదండి, అందించకూడదండి? ఆఖరికి చంటి పాప ఆకలి తీరిపోతే పాలు తాగదు,
అమ్మ వక్షస్థలాన్ని ఇలా ఇలా పుడుస్తుంది, గుర్తుపడుతుంది ఆవిడ. దాని మీద జ్ఞానం అదనమాట. ఉపవాసం అన్నా నిరాహార దీక్ష అన్నా ఏదో పని కట్టి, నిరాహార దీక్ష అని చెప్పి వీళ్ళంతా పొలిటికల్ వాళ్ళు ఎందుకు పడుతుంది? తిండి తింటలేదు కానీ ఇంజక్షన్ చేయించుకుంటారు, హార్మోన్ ఇంజక్షన్స్. వాళ్ళు రాత్రిపూట 1 గంట తర్వాత పక్క నుంచి టిఫిన్ ప్లేట్లో పెడుతుంటే చూసాం మేము. అది అలాంటి వాళ్ళని చూసాము. ఇదే మరి పద్ధతి నిరాహార దీక్ష అంటేను? కాదమ్మా. ఇంకొక్కటే నిరాహార దీక్షకి చెప్తాను. గాంధీ గారు ఒకసారి నిరాహార దీక్ష చేశారు. మర్నాడు పేపర్కి ఇంటర్వ్యూ, హిందూ పేపర్కి, ప్రతిసారి నిరాహార దీక్షకి నాకు నీరసం వచ్చేది, ఈసారి ఎందుకు రాలేదు, కడుపు బరువు ఎక్కిపోయిందన్నారు ఆయన. అన్న 3 రోజులకి మన వేటూరి ప్రభాకర్ శాస్త్రి గారు శిష్యుల్ని పిలిచి కూర్చోబెట్టి, ఒరే అబ్బాయి, నిన్న మిమ్మల్ని అందరినీ భోజనం చేసి రమ్మన్నా కదా, వచ్చి కూర్చున్నాం, ఇంకా భోజనం చేయద్దు ఇవాళ అన్నా కదా, యోగాలో కూర్చున్నాం మనం. ఈ యోగశక్తి గాంధీ గారికి వెళ్ళిందిరా, అందుకనే మీకు 11 గంటల ఆకలేసి మీ అందరికీను. ఇది జరిగింది. ఇది హిందూ పేపర్లో వచ్చింది. యోగ దీక్ష ఇక్కడి నుంచి ఆసక్తి అక్కడ దాకా వెళ్ళింది. మరి యోగా క్లాస్ ఎంతమందికి ఉందండి? అది పేర్లు యోగా అని చెప్పి పెట్టడం. వాడు ఎవడో ప్రాణం పోయిందిలే. ఏమిటంటే అంటే యోగా క్లాస్ ఊరితో ప్రాణం ఏమైందన్నాడు. టీవీలో చూస్తున్నట్ట ఊపిరి బిగపట్టండి అన్నట్ట, కరెంటు పోయింది లోపల, వీడు మళ్ళీ ఊపిరి తీరే ప్రాణం పోయింది వీడికి. ఇదే యోగా అంటేను. మా భారతీయ సాంప్రదాయంలో ఏవి కూడా తక్కువ కాదు. ప్రతి దానికి కారణం ఉంది. కారణాన్ని కొంచెం ఓపికగా, అమ్మా గంగ వెల్లువ కమండలంలో ఏమిడేనా అని చెప్పి సముద్రం లాంటి ప్రశ్న పట్టుకొచ్చి ఈ సమయంలో చెప్పండి అంటే కష్టం అవుతుంది. చిన్నపిల్లాడిని తల్లి నేను. నమస్కారం.